ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మిషన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తా చాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడిన రెండో పోరులో చిరస్మరణీయమైన విజయం అందుకుంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62, 9 ఫోర్లు, 3 సిక్స్లు. అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63, 3 ఫోర్లు, 7 సిక్స్లు. మార్కరమ్ 28 బంతుల్లో 42 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్స్. హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లో 80, 4 ఫోర్లు, 7 సిక్స్లు. ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సన్రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యం ముందున్న ముంబై వెనక్కి తగ్గలేదు. మొదటి నుంచే బ్యాట్లకు పనిచెప్పిన ఓపెనర్లు రోహిత్ శర్మ 12 బంతుల్లో 26, 1 ఫోరు, 3 సిక్స్లు. ఇషాన్ కిషన్ ముంబై ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. పోరాడితే పోయేదేమీ లేదన్నట్టుగా పరుగుల వేట మొదలుపెట్టారు. ఉనత్కట్ను రోహిత్, భువనేశ్వర్ను ఇషాన్ ఆడుకున్నారు. రోహిత్ 2 సిక్సర్లు బాదగా ఇషాన్ 3 సార్లు బంతిని స్టాండ్స్కు పంపించాడు. షాబాజ్ అహ్మద్కు సిక్సర్తో స్వాగతం చెప్పిన ఇషాన్ మరో భారీ షాట్కు ప్రయత్నించి నిష్క్రమించాడు. రోహిత్ సైతం కమిన్స్ ఓవర్లో 6 బాది తర్వాత బంతికే వెనుదిరిగాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 56 పరుగులు 20 బంతుల్లో జత చేశారు. ఒకవైపు వికెట్లు పడుతున్న క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు మాత్రం బ్యాట్లు ఝుళిపించడం మానలేదు. పవర్ ప్లేలో 76 పరుగులు రాబట్టిన ముంబాయి నవన్దీప్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు. తిలక్ వర్మ లక్ష్యం దిశగా తీసుకెళ్లారు. 8 ఓవర్లలోనే ముంబై స్కోరు 100 పరుగులు దాటింది. వేసిన 10 ఓవర్లో తిలక్ 3 సిక్స్లతో 22 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా 10 ఓవర్లలో ముంబాయి 141 పరుగులు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్లు. గతంలో 131 రికార్డును ఈ మ్యాచ్లో 2 జట్లు దాటాయి. తిలక్ వర్మ 24 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించగా వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ 1 సిక్స్ బౌండరీతో జోరు మీద కనిపించాడు. బంతులో 96 పరుగులు కావాల్సిన సమయంలో కమిన్స్ స్లో బంతిని భారీ షాట్ ఆడిన తిలక్ డీప్ మిడ్ వికెట్తో మయాంక్ అగర్వాల్ చేతికి చిక్కాడు. చివర్లో టీమ్ డేవిడ్ ప్రయత్నించిన కొండంత లక్ష్యాన్ని కరిగించలేకపోయాడు. ఆఖరి ఓవర్లో 47 పరుగులు అవసరమవడంతో ముంబై ఓటమి ఖరారైంది.